హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. ఈరోజు మ్యాంగో పల్ప్ విత్ పూరీతో ఆమ్రస్. భారతదేశంలో మహారాష్ట్ర మరియు గుజరాత్ నుండి వచ్చిన ప్రసిద్ధి మామిడి పండు వంటకం. వేసవకాలంలో చాలా మంచిదండి ఈ ఆమ్రస్. ఈ మామిడి పండు గుజ్జును పూరీతో తీసుకుంటే చాలా రుచికరంగా ఉంటుందండి. ఇప్పుడు పూరీ చేసుకునే విధానం చూద్దాం. ఒక కప్పుతో గోధుమ పిండి తీసుకున్నాను నేను. మైదా కావాలంటే మీరు తీసుకోండి. ఒక హాఫ్ కప్ అయితే నేను ఉప్మా రవ్వ తీసుకున్నా. ఇలా చేస్తే ఏంటంటే పూరీలు చివరి దాకా చక్కగా పొంగే ఉంటాయి. దానికి ఉప్పు తగినంత, నెయ్యి ఒక 2-3 స్పూన్లు వేసి బాగా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్మాను చేర్చడం వల్ల పూరి వేయించిన తర్వాత చాలాసేపు అలా చక్కగా పొంగే ఉంటుంది. పొంగి ఉంటే పూరీలు చాలా ఇష్టపడతారు పిల్లలు. అందులో మా రెండో మనవడైతే బొజ్జపూరి అంటూ చాలా ఇష్టంగా తింటాడు. ఇది చాలా బాగా మొత్తం ఈ నెయ్యి అంతా అందులో కలిసి బ్రెడ్ పౌడర్లా అయ్యేటట్టు బాగా చేసిన తర్వాత మనం అప్పుడు తగినంత నీరు పోసుకుంటూ చపాతీ పిండిలాగా, అలాని మరీ మెత్తగా కాదు, అలాని గట్టిగా కాదు, చక్కగా పదును చూసుకొని పూరీ పిండి అయితే కలపాలి. ఎప్పుడైనా సరే పూరీ పిండి అప్పటికప్పుడే కలుపుకోండి, లేదంటే నూనె పీలుస్తాయి. గట్టిగా ఉంటే ఏంటంటే పూరీలు చక్కగా పొంగుతూ వస్తాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి, చేతికి నెయ్యి రాసుకొని. ఇప్పుడు మనం మామిడి పండు గుజ్జు తయారు చేసుకోవడం చూద్దాం. ఈ ఆమ్రస్కి పూర్వం ఆల్ఫన్సా తీసుకునేవారండి. కానీ ఆల్ఫన్సా కొనేంత ఖరీదైనవి చాలా, కొనేంత స్టేటస్ కూడా మన దగ్గర. ఎందుకంటే నేను మొన్నే చూశాను, 6 పళ్ళు 800 రూపాయలట. కొంచెం మధ్యతరగతి వాళ్ళు ఆలోచిస్తాం కదా. మా దగ్గర ఉన్న బంగినపిండి మామిడి పండు తీసుకున్నాను. ఒక పండు చక్కగా పీల్ చేసేయాలి. దాన్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. పూరీతో ఇలాగా మామిడి పండు గుజ్జును చాలామంది ఇష్టపడతారండి. భోజనం తర్వాత కానీ తీపి తినాలనుకునేవారు కానీ ఈ విధంగా తింటారు. ఇలాగా ఆమ్రస్తో ఎంతమంది పూరీని తింటారో కామెంట్ రూపంలో తెలియచేయండి. చక్కగా ఇలాగ తీసుకొని ముక్కలన్నిటినీ చక్కగా గుజ్జులా చేసుకొని చెంచా వేసుకొని తినడం చాలామంది పిల్లలకు కూడా ఇష్టమే. కొంతమంది ఈ మామిడి పండు గుజ్జు ఏలక పళ్ళు, పంచదార వేసుకొని తయారు చేస్తారు. నేను ఇక్కడ పంచదారకు బదులు కొంచెం బెల్లం అయితే వేసానండి. ఆ పద్ధతిలో మళ్ళీ చేసి మీకు చూపిస్తాను. అప్పటికప్పుడు నేను మా వారికి అనేసి ఇలా చేశాను. చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో ఏం చేశానంటే ఈ ముక్కలన్నీ వేసి కొంచెం బెల్లం వేసి గ్రైండ్ చేశాను. చక్కగా పల్ప్ అయితే రెడీ అయిపోయింది. పూరీలు వేయించుకొని ఈ పల్ప్తో తింటే సూపర్ కాంబినేషను. సమ్మర్కి చాలా బాగుంటుంది. ఒక్కసారి ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి. కేసరి, దసేరి వీటితో కూడా ట్రై చేస్తున్నారు. ఇవి కొంచెం అందుబాటులో మనకి ధరలు దొరుకుతాయి. ఆల్ఫన్సా అంటే మొన్న నేను రత్నదీప్కి వెళ్ళి చూశానండి. 6 పళ్ళు 800 రూపాయలు. కొంచెం వెనకేసాను నేను. దసేరి తెచ్చుకొని వెనక్కి వచ్చాను. ఈ వంటకం అయితే గుజరాత్, మహారాష్ట్ర వాళ్ళకి చాలా ఇష్టమైన వంటకం అండి. అక్కడి నుంచి అందరికి కూడా తెచ్చుకున్నాం. ఇలాగ సన్నగా ముక్కలు తరిగేసి మిక్సీ గ్రైండర్లో ఇవన్నీ వేసి బెల్లం వేసి తిప్పుకున్నాను. చాలా బాగుంటుంది. నేనైతే ఇంకా తినలేదు, ఎందుకంటే వైశాఖ మాసం వచ్చాక మామిడి పళ్ళు దేవుడికి పెట్టుకుని ఒక ముత్తైదుకి ఇచ్చాక అప్పుడు మామిడి పళ్ళు ఒక్కసారి, ఏదో ఎక్కువగా తినను, ఏదో లైట్గా, అంత ఇష్టపడను. చూసారా, రెడీ అయిపోయింది. ఈ పల్ప్ అంతా ఒక బౌల్లోకి తీసుకొని చక్కగా పూరీలు వేయించుకోవాలి. ఈ పూరీలన్నీ వేయించుకున్న తర్వాత ఇందులో ముంచుకుంటూ పక్కన చాలామంది ఏంటంటే ఆమ్రస్తోనే తింటారు. మా వారికి ఆమ్రస్ ఇచ్చాను, మళ్ళీ కూర కూడా చేసి ఇచ్చా. ఇప్పుడు ఈ పూరీని ఎంత బాగా పిండిని నలిపేవా అంత బాగా పూరీలు అయితే పొంగే చివరి దాకా పొంగుతాయి. చాలాసేపటి దాకా పొంగిన పూరి అలాగే ఉంటుందండి, కిందకైతే దిగదు. అలాగ చేసుకోవాలి. పూరీని అంత గట్టిగా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఇందులో ఉప్మా నూక వేసాం కదా. మైదాపిండితో చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, కానీ మైదాపిండి హెల్త్కి మంచిది కాదు. అంటే అన్ని రకాల వంటకాలకి మైదాపిండి అవసరం లేదు, ఏదో కొన్ని రకాలే ఎప్పుడో ఒకప్పుడు తినేది కదండి. ఈ పూరీలు కూడా చాలామంది వీక్లీ అంటే వారంలో ఒకసారి చేసుకుంటారండి. నూనె వంటకం అని అనుకుంటాం కదా. నూనె వంటకం ఎండాకాలం తింటే దాహం అంటాం కదా. అందుకేంటంటే వారంలో ఒకసారో 15 రోజులకు ఒకసారో అలా చేసుకుంటాం. అలాంటప్పుడు ఇలాగ మామిడి పళ్ళు దొరికే కాలం మొదలైపోయింది కాబట్టి ఎక్కడ చూసినా మామిడి పళ్ళే. అంటే మన శక్త్యానుసారం మామిడి పళ్ళు కొనుక్కొని చక్కగా వాటిని జ్యూస్ రూపంలో తీసుకుని ఈ మామిడి పండుతో జ్యూస్తో చక్కగా పూరీలు నంచుకు తినండి. ఆహా, భలే ఉంటుందండి.
నేనెందుకు చెప్తున్నానంటే లాస్ట్ ఇయర్ నేను తిన్నాను, అప్పుడు వీడియో తీయలేదు. ఈసారి 2-3 రకాలుగా చేసి చూపిద్దాం ఈ మామిడి పండు జ్యూస్తో అనేసి మొదటిదిగా ట్రై చేశాను. దశేరి జ్యూసు చక్కగా గ్లాసులో పిండుకొని అందులో బెల్లం కానీ పంచదార కానీ క్రీమ్ కానీ వేసుకొని స్పూన్తో తింటుంటే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆ రుచి. చూసారా, పూరీలు ఒత్తేదాన్ని బట్టి అవి పొంగుతున్నాయి ఎంత చక్కగా. బుస్సు మన పైకి పొంగినప్పుడు చూడ్డానికి పిల్లలు చాలా ఇష్టపడతారు. మా మనవడైతే ఇలా పొంగిన పూరీల్ని బొజ్జపూరి అంటూ ప్లేట్లోకి తీసుకుంటాడు. ఈ పూరి ఇలా పొంగిన తర్వాత ప్లేట్లో వేసిన చాలాసేపటి దాకా మనం తినే వరకు అలాగే ఉంటుంది. అందుకు కొంచెం ఉప్మా రవ్వ కలపడానికి కారణం. చూసారా, పూరీలు అయితే రెడీ అయిపోయండి. అలా ఇప్పుడు మనం ఆమ్రస్ పక్కన పెట్టుకొని ఈ జ్యూస్తో తినడమే. ఇదండి శ్రీనివాసం నుంచి ఈరోజు పూరి విత్ ఆమ్రస్. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు నేను రావడానికి ప్రయత్నం చేస్తాను. లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. మీ లైక్ నాకు చాలా అవసరం అండి, నా ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి. ఉంటానండి, మీ పార్థ.